శరణ్యకు కేక్లో ఫుడ్ పాయిజన్ అయిన తర్వాత హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆనంద వాళ్ళ అక్క వచ్చి అడుగుతుంది కదా, ఆనంద డాక్టర్ గారు ఏమన్నారు అని అంటే, ఆనంద్ అంటే కదా ప్రమాదం తప్పిందన్నారు అక్క అని అంటే, అప్పుడు వెంటనే కోపంతో వాళ్ళ అక్క ఉండంటే కదా, అక్కడ ఫుడ్ పాయిజన్ ఏమి దానంతటా అది అవ్వలేదు ఆనంద, తనకు తానుగా చేసుకుంది అని చెప్పేసి గట్టిగా అంటది. అంటే అప్పుడు ఆనంద షాక్ అవుతుంది. షాక్ అవుతే వెంటనే శరణ్య వచ్చి, నేనెందుకు అలా చేసుకుంటానండి అనండి. అన్నయ్యలోపే నోర్ముయ్, నువ్వు దర్శన్తో వెళ్ళాల్సిన ప్రయాణం బెంగళూరుది క్యాన్సిల్ చేసుకోవడానికి కావాలనే నువ్వు ఈ నాటకం ఆడావు. మనం ఇక్కడ అనన్యకు ఎక్కడ ట్రీట్మెంట్ చేస్తామో అని తను ఎక్కడ నయమైపోతుందో అని జాగ్రత్తగా పాములు కలపడం మొదలుపెట్టింది శరణ్య అని చెప్పేసి అంటుంది గట్టిగా. అప్పుడు ఆనంద్ అసలు ఏం చేయాలో అర్థం కాక మనసులో ఇలా అనుకుంటుంది, ఓహో అనన్య ఇంటికి వచ్చి పూర్తిగా అక్క మనసును పాడు చేసిందన్నమాట అని చెప్పేసి అనుకొని బయటకంటది కదా, శరణ్య విషయంలో నువ్వు పూర్తిగా పొరపడుతున్నావు అక్క అంటే, తను చేసిన తప్పు ఇంకా సమర్థిస్తున్నావా ఆనంద అని చెప్పి మళ్ళీ అంటుంది. అప్పుడు అసలు ఏం చేయాలో అర్థం కాక అలానే చూస్తుంది. మళ్ళీ అంటే వాళ్ళక్క, మేమెవ్వరం మీకు ఇంట్లో ఉండడం లేదు అని చెప్పేసి అనేస్తుంది. అనగానే ఇంకా ఆనంద షాక్ అయ్యి అలానే చూస్తుంది. అసలు ఎందుకు అలా అంటుంది, బెంగళూరుకు పోకుండా ఆపాలని చూస్తుంది అనన్య. కానీ తనకు ట్రీట్మెంట్ అయితే తనకు నచ్చదని చెప్పి డాక్టర్ విషయంలో లెటర్ విషయం మనసులో పెట్టుకొని ఇదంతా కావాలని చేస్తుందని వాళ్ళ ఆనంద వాళ్ళ అక్క ఫీల్ అవుతుంది. అసలు ఈ సందిగ్ధంలో ఉన్న వాళ్ళ అక్కని ఎలా ఆనంద క్లియర్ చేస్తుంది, అసలు దీని పిచ్చి నాటకాన్ని ఎందుకు తెరదింపట్లేదు ఆనంద, అసలు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితిలో, అసలు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆనంద ఎదురు చూస్తూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.